గుడ్ మార్నింగ్. ఏంటి నైట్ టైం గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 4కి మా ఊర్లో స్టార్ట్ అయ్యి ఈ ఆటోలో రీచ్ అయ్యి ఈ బస్ని క్యాచ్ చేసిన పెళ్లి పెద్ద మనుషులు మేము. బస్ అంతా ఖాళీ, సమ్మర్లో ఫుల్ చలిలో మా ప్రయాణం. ఫైనల్లీ పడుకొని లేచేసరికి రాజమండ్రిలో ల్యాండ్ అయిపోయాం. చాలా క్లిప్పింగ్స్ నిద్రలోనే మిస్ అయిపోయాయి, సారీ ఫర్ దట్. ఫస్ట్లీ థ్యాంక్ గాడ్, బికాజ్ రోహిణి కార్తెలైనా రెయినీ సీజన్ ఎర్లీగా స్టార్ట్ అవుతుందేమో, అందుకేనేమో. సమ్మర్ హీట్ అయితే అంతేమీ లేదు, ఎలాగో సమ్మర్ లేదు కదా అని వాక్ చేసుకుంటూ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మిగిలిన వ్లాగ్ అనేది తర్వాత కంటిన్యూ చేస్తాం. ఎందుకు ఇచ్చామో అన్నది ఆల్రెడీ గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. హాయ్ అగైన్. లంచ్ అయిపోగానే అగైన్ స్టార్ట్ అయిపోయాము. సో మా వాడు చూసాడా, ప్రతి దాని మీద చేతులు వేస్తున్నాడు, ఎవరొకరు గట్టిగా వేస్తారు. సో మా ఇద్దరితో పాటు ఇంకొక ఇద్దరు, తిను మా మామయ్య కొడుకు, స్మైల్ ఇమ్మంటే క్యూట్ స్మైల్ ఇస్తూ ఉంటాడు ప్రతిసారిని. అండ్ ఈయనే మా మార్గదర్శి, దిక్సూచి అంతా కూడా. సో ఫైనల్లీ రాజమండ్రి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. లేడీస్ షాపింగ్ అంతా కూడా అక్కడ హోల్సేల్ మార్కెట్లో అయితే అయిపోయింది. ఫైనల్లీ జెంట్స్ షాపింగ్ ఉండిపోయింది, దానికి జేసీ మాల్కి అయితే వచ్చాము. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జేసీ మాల్లో అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మాకు నడిచే ఓపిక లేదురా బాబు అంటే మా మావయ్య స్టెప్స్ వే మాత్రమే చూస్ చేస్తున్నాడు. మొత్తం మీద స్టెప్స్ వేలోనే పైకి వెళ్ళిపోయాము. షాప్స్ క్లోజ్ చేసేంత వరకు షాపింగ్ చేసేసి ఫైనల్లీ బయటకు వచ్చేసాం అనమాట. ఫైనల్లీ షాపింగ్ అయిపోయిన తర్వాత మరి ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఒక హోటల్కి అయితే వచ్చాం. సో దిబ్బ రొట్టెలు తప్ప ఇంకేం లేదు. అప్పటికే 11 అయిపోయింది, మరి తప్పదు ఇంకా. సో బయటకు వచ్చిన తర్వాత నో డైట్, నో ఆయిల్ కంట్రోల్, తప్పదు కదా మరి. నెక్స్ట్ వ్లాగ్ చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.